హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి బటర్ఫ్లై మిక్సర్ గ్రైండరు. దీని ప్రాబ్లం వచ్చేసి ఆర్మిచర్ అనేది పోవడం జరిగింది. ఈ పాత ఆర్మిచర్ అనేది తీసేసి కొత్త ఆర్మిచర్ అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా చేయడం జరుగుతుంది. మీరు కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనం ముందుగానే పైన ఉన్న క్యాప్ అనేది 3 స్క్రూలు ఓపెన్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం వచ్చేసి ఈ కామన్ వైరు స్విచ్ కనెక్షను లేదా ఆర్మిచర్ కామన్ వైర్కు తీసుకొని ఒకసారి ఆర్మిచర్ అనేది ఆన్ చేసి చూద్దాం. స్పార్క్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, స్పార్క్ అనేది చాలా వరకు రావడం జరుగుతుంది. ఒకసారి కార్బన్ పోయినా కానీ స్పార్క్ అనేది రావడం జరుగుతుంది. ఆర్మిచర్ కంప్లీట్గా పోయింది కాబట్టి కింద కూడా ఎక్స్ట్రా లైన్ అనేది స్పార్క్ రావడం జరుగుతుంది. దానివల్ల ఆర్మిచర్ అనేది పోవడం జరిగింది. నెక్స్ట్ మనం వచ్చేసి బాడీ షాట్ అనేది చూసుకోవాలి. ఒకసారి ఫీల్డ్ కాయిల్ ప్రాబ్లం ఉండి కూడా బాడీ షాట్ రావడం జరుగుతుంది. ఆర్మిచరు ఫెయిల్ అయినా కానీ బాడీ షాట్ జరుగుతుంది. బాడీ అనేది మనం కంప్లీట్గా ఓపెన్ చేసి మోటార్ అనేది మిక్సీ మోటార్ బయటకు అనేది తీసేసుకోవాలి. పైన ఉన్న కప్లర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 స్క్రూలు పెట్టి ఆపోజిట్ పుషింగ్ చేస్తే కప్లర్ అనేది మోటార్ కప్లర్ బయటకు రావడం జరుగుతుంది. పైన ఉన్న డూమ్ కూడా తీసేయాలి. ఇది తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనిపైన ఇది కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. మోటార్కు పైన 4 స్క్రూలు కనబడుతున్నాయి కదా, అవి కూడా మనం ఓపెన్ చేస్తే మిక్సీ మోటార్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇది కూడా కంప్లీట్గా ఓపెన్ చేసి మోటార్ అనేది మనం బయటకు తీసేసుకోవాలి. తీసేసుకొని మనం స్విచ్ కనెక్షన్స్ రిమూవ్ చేసుకోలేదు కాబట్టి స్విచ్ అనేది బయటకు తీసేసుకొని దాని కనెక్షన్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ వచ్చేసి మోటార్ ఇడ పెట్టేసుకొని బాడీ అనేది పక్క పెట్టుకొని స్విచ్కున్న కనెక్షన్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. కేబుల్స్ అనేవి తీసుకోవాలి. ఈ స్పీడ్స్ మనం ఏ కలర్స్ ఎట్లా ఇచ్చామో అదే గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే విధంగా కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇది వచ్చేసి ఫేసు స్పీడ్లు 3 రావడం జరుగుతుంది. డైరెక్ట్ ఫేసు బ్లాక్ కేబుల్కు రావడం జరుగుతుంది. దీని నుంచి ఆ స్విచ్లకు పోవడం జరుగుతుంది. కార్బన్ అనేది తీసేసుకోవాలి. 2 సైడ్ల ఆ కార్బన్ని తీసేసుకొని 2 కార్బన్స్ అనేది పక్కన పెట్టుకొని మోటార్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఆపోజిట్లో 2 స్క్రూలు ఉండడం జరుగుతుంది. ఈ స్క్రూల్ అనేది ఓపెన్ చేసుకొని మోటార్ అనేది మనం ఆర్మిచర్ దాని లోపల ఉన్నదని ఆర్మిచర్ అనేది మనం బయటకు తీసేసుకోవాలి. ఆర్మిచర్ లోడ్ బాగా ఎక్కువడం వల్ల లేదా జారి యొక్క బుషులు పోవడం వల్ల అలాగే రన్నింగ్ చేస్తూ ఉంటే ఆర్మిచర్లు తొందరగా పోయే అవకాశం ఉంటుంది. లోడే వీలైనంత వరకు తక్కువ వేసుకొని వాడుకోవాలి. కింద కార్బన్ యొక్క ప్లేట్ సెట్ అనేది తీసేసుకోవాలి. బుష్ ప్లేట్ సెట్ ఇది వచ్చేసి ఆర్మిచరు. పైన ఉన్న బుష్ ప్లేట్ సెట్ కూడా తీసేసుకోవాలి. చూడండి, వచ్చేసి ఆర్మిచర్ అనేది చూడండి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక దగ్గర స్పార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కనెక్షన్ అనేది కరెక్ట్ లేదు. ఈ ప్లేట్కి హైట్ రావడం జరిగింది. దీన్ని బుష్ యొక్క ప్లేట్ నుంచి ఆర్మిచర్ అనేది మనం బయటికి జాగ్రత్త తీసుకోవాలి. ఆర్మిచర్ యొక్క పీవీసీ ప్లేట్ ఉంది కదా, లైట్గా 2 సైడ్ల కటింగ్ ఉంటుంది. ఆ కటింగ్ చూసుకొని మనం అనేది ప్లేట్ నుంచి బయటికి తీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఆర్మిచరు చూడండి ఏ విధంగా కట్ అయిపోయింది. ఈడ మొత్తం కంప్లీట్గా షార్ట్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫీల్డ్ కాయిల్ కార్బన్లో 2 సైడ్లు వస్తాయి. కొత్త ఆర్మిచరు, ఇది వచ్చేసి పాత ఆర్మిచరు. మనం సైజ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. పాత ఆర్మిచరు కొత్త ఆర్మిచర్ అనేది ఏ సైజు ఉందనేది చూసుకోవాలి. పైన కరెక్ట్ వచ్చినా కానీ కింద కార్బన్ల కాడ కూర్చున్న కాడ కొంచెం తక్కువ వచ్చిన అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ లెంత్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. మనం వచ్చేసి ఈ లెంత్ తోటి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఏమైనా తక్కువ వస్తే ఒక వాచర్ మందం హైట్ అనేది లేపుకోవచ్చు. మనం కార్బన్లు ఫిక్స్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కరెక్ట్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ కార్బన్ ప్లేట్కు పైకి కానీ కిందికి కానీ రాకుండా కార్బన్ యొక్క ప్లేట్లు ఉంది కదా, కార్బన్ తిరిగేటప్పుడు ఆర్మిచరు కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టు ఫిక్స్ చేసుకోవాలి. కరెక్ట్ ఫిక్స్ కాకపోతే కూడా ఆర్మిచర్ తొందరగా పోయే అవకాశం ఉంటుంది. కార్బన్ల కిందికైనా పైకైనా ఆర్మిచరు 2 సేమ్ హైట్ ఉన్నాయో చూసుకోవాలి. ఫీల్డ్ కాయిల్ అనేది తీసేసుకొని
వెనక సైడ్ కార్బన్ బుష్ ప్లేట్ సెట్ ఉంది కదా, అది కింద ఫిక్స్ చేసుకోవాలి. పైనుంచి అనేది ఆర్మిచర్ పెట్టుకోవాలి. రెండు సైడ్ల ఆయిల్ అనేది వేసుకుంటే మనకు ఆర్మిచర్ అనేది ఫ్రీగా మూమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనం ఆర్మిచర్ ఫిక్స్ చేసుకునేటప్పుడు వీలైనంత ఫ్రీగా ఆర్మిచర్ ఫిక్స్ చేసుకొని ఫ్రీగా ఉండేట్టు చూసుకోవాలి. పైన వాచర్ అనేది వేసేసుకొని ఒక వాచర్ మందం అనేది ఫ్రీగా ఉండేట్టు చూసుకోవాలి. మరి హార్డ్ అయితే ఆర్మిచర్ మళ్ళీ తొందర పోయే అవకాశం ఉంటుంది. ఇలా ఫిక్స్ చేసుకొని లైట్గా సుత్తోటి అటు ఇటు కొట్టుకుంటే మనకు కరెక్ట్గా లాక్ అయిపోద్ది. చూడండి, రెండు సైడ్లో మనం ఫస్ట్ ఊడబీగిన స్క్రూలు ఉంటాయి కదా, అవి ఆపోజిట్లో రెండు కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని మనం ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి. మరి ఓవర్ టైట్ వేసుకుంటే కింద అల్యూమినియం బేస్ కాబట్టి స్లిప్ అయిపోయే అవకాశం ఉంటుంది కింద బేసు. రెండు సైడ్లో ఫుల్ టైట్ వేసుకొని ఒక సైడ్ లైట్గా సుత్తతోటి కొట్టుకుంటే మనకైనా హార్డ్ అనేది ఉంటే ఆర్మిచర్ అనేది ఫ్రీగా మూమెంట్ కావడం జరుగుతుంది. చూడండి ఎంత ఫ్రీ ఉంది. చూడండి, కార్బన్ మనం ఎక్కించాం కదా ప్లేట్ అనేది, కార్బన్ ప్లేట్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్మిచర్ అనేది ఫ్రీగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకుని అనేది కార్బన్లు పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనం లెవెల్కు ఫిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఆర్మిచర్ మార్చేటప్పుడు లైట్గా ఫీల్డ్ క్యాల్ టచ్ అప్ మీద లైట్గా ఇట్లా సుత్తోడు కొడితే ఇంకా ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది ఆర్మిచర్ అనేది. చూడండి, ఇంకా ఫ్రీ అయింది. మనం ఆర్మిచర్లు వేసినప్పుడు ఎప్పుడైనా సరే కానీ పాత కార్బన్లని తీసేసి కొత్త కార్బన్లు వేసే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఆ పాత కార్బన్ల వల్ల ఆర్మిచర్ మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త కార్బన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. రెండు సైడ్ల కార్బన్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. లాకింగ్ కరెక్ట్ అయిందా లేదన్నా చూసుకోవాలి. ఒకసారి రన్నింగ్లో ఊసిపోయే అవకాశం ఉంటుంది కేబుల్స్. చూడండి, మనం కరెక్ట్గా యాంగిల్ వచ్చేటట్టు కార్బన్లు కరెక్ట్గా ఆర్మిచర్ మధ్యలో వచ్చేటట్టు ఫిక్స్ చేసుకుందాం. కిందికి కానీ పైకి కానీ రాకూడదు. ఒకసారి బాడీ షాట్ అనేది చెక్ చేసుకోవాలి. చేసుకొని మనం ఒకసారి డైరెక్ట్ పెట్టేసి మోటార్ కూడా ఒకసారి రన్నింగ్ అనేది చేసేద్దాం. చూడండి, ఎలాంటి స్పార్క్ కూడా రావట్లేదు. పర్ఫెక్ట్గా ఆర్మిచర్ అనేది సెట్ కావడం జరిగింది. వీలైనంత వరకు మనం ఎప్పుడైనా కానీ ఫిట్టింగ్ చేసినప్పుడు ఆర్మిచరు వీలైనంత వరకు ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం కంప్లీట్గా రిమూవ్ చేసిన బాడీ అనేది తీసేసుకొని మళ్ళీ యాసిస్గా బాడీలో మనం మోటార్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి స్విచ్ కనెక్షన్స్ తీసాం కదా, మళ్ళీ అదే విధంగా పెట్టేసుకోవాలి. రెడ్, బ్లూ వచ్చేసి లాస్ట్కి వస్తాయి, మధ్యలో ఎల్లో రావడం జరుగుతుంది. మనం స్విచ్కి ఏ విధంగా తీసామో అదే విధంగా స్విచ్ కనెక్షన్ అనేది పెట్టేసుకోవాలి. బాడీ లోపల అనేది మోటార్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనం బాడీ ఫిక్స్ చేసుకున్నప్పుడు రబ్బర్లో పోయి కూడా ఆర్మిచర్ అనేది పైన కప్లర్స్ ఉంటాయి, ఆ మోటార్ కప్లర్స్ అనేది కూడా జారీ కంప్లీట్గా కొట్టేయడం జరుగుతుంది. కరెక్ట్గా ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా మోటార్ అనేది సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకొని మనం తీసిన స్క్రూస్ అనేది సేమ్ అదే విధంగా యాక్సెస్గా మనం మళ్ళీ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని టైట్ అనేది చేసుకోవాలి. మరి ఓవర్గా టైట్ చేస్తే కింద ప్లాస్టిక్ బేస్ కాబట్టి పగిలిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల మోటార్ కూడా క్రాస్ అవుతూ ఉంటుంది. క్రాస్ అయ్యి జార్ కప్లర్లు కంటిన్యూగా కొట్టేయడం జరుగుతుంది. దానిపైన బ్లాక్ సెట్ పెట్టేసుకొని పైన డూమ్ సెట్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ ఘాటు పైన కలిసేటట్టు చూసుకోవాలి. బుష్లు ఏమైనా జారిపోతే వీళ్ళ నుంచి వాటర్ అనేది లీక్ అయ్యి వాటర్ అనేది సైడ్ నుంచి వచ్చి వెళ్ళిపోద్ది. ఈ విధంగా కరెక్ట్గా మొత్తం బాడీ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఏ కనెక్షన్స్ మనం ఫిట్ చేసినా కానీ 1-2 సార్లు అనేది చూసుకొని మోటార్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఒక ఐడెంటిఫై అనేది ఉంటుంది. మనకు కొంచెం కార్బన్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు, గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ నట్ అనేది లూజ్ చేసుకొని టైట్ చేసుకోవాలి కంపల్సరీ. స్విచ్ యొక్క కనెక్షన్స్ కూడా లూజ్ కనెక్షన్స్ లేకుండా ఉంచుకోవాలి. లూజ్ కనెక్షన్ ఉంటే స్విచ్ కాలిపోయే అవకాశం ఉంటుంది. కార్బన్లన్నీ కరెక్ట్ సెట్ అయినా లేదో చూసుకోవాలి. వచ్చేసి ఈ యాంగిల్లో వచ్చేటట్టు చూసుకొని బాడీ ఫిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్విచ్ యొక్క ఫేసు కనెక్షన్ వైరు. కార్డ్ వైర్ నుంచి డైరెక్ట్ లోడ్ బటన్ నుంచి 1 to 3 స్విచ్కు రావడం జరుగుతుంది.
కార్డు వైర్ నుంచి బ్లాక్ వైర్ ఉంది కదా, ఇది కూడా తీసేసుకొని మిక్సీ యొక్క మోటారు న్యూట్రల్ ఉంది కదా, దానికి డైరెక్ట్ అనేది మోటార్కి పోవడం జరుగుతుంది. దీనికి నీట్గా జాయింట్ కరెక్ట్గా ఫుల్ టైట్ అనేది వేసుకొని టేప్ అనేది వేసుకోవాలి. లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి. మెయిన్గా ఇక్కడ జాయింట్లు ఉన్నా కానీ, పిన్స్ ఉన్నా కానీ, లోడ్ బటన్స్ కాడ కార్డు వైరు డైరెక్ట్ మోటార్ పోయింది న్యూట్రల్. ఇది ఫేసు లోడ్ బటన్ నుంచి స్విచ్కి పోవడం జరిగింది కనెక్షన్. ఇది వచ్చేసి ఎర్తింగ్ ప్రతి ఒక్క మిక్సీకి అనేది కంపల్సరీ ఎర్తింగ్ అనేది తెచ్చుకోవాలి. బాడీ షార్ట్ ఉన్నా ఏజ్ ఉన్నా కానీ చెక్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. లేకపోతే ఏమన్నా ట్రిప్ అయినా ఎంసీబీలు మన ఇళ్ళల్లో ఉన్నా కానీ బాడీ షార్ట్ ఉన్నా ట్రిప్ అయిపోద్ది. ఒకసారి మనం మిక్సీ ఆన్ చేసి చూద్దాం. చూడండి, ఈ విధంగా స్పార్క్ అనేది ఏమాత్రం లేదు. ఆర్మిచర్ కరెక్ట్గా సెట్ అయింది, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. మనం బాడీ అనేది ఫిక్స్ చేసేసుకోవాలి. స్క్రూస్ అన్నీ టైట్ చేసేసుకొని ఫిక్స్ చేసేసుకోవాలి మోటార్ అన్నది. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకొని మనం ఒకసారి పైన ఉన్న కప్లర్ అనేది మళ్ళీ మోటార్కు ఫిక్స్ చేసుకొని మోటార్ ఒకసారి ఆన్ చేసి చెక్ చేసుకొని చూసుకుందాం. మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాం. చూడండి ఒకసారి. మిక్సీ అనేది స్మూత్గా వర్కింగ్ అవ్వడం జరుగుతుంది. ఆర్మేచర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకు ఓవర్గా సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, బటర్ఫ్లై మిక్సర్ గ్రైండరు ఓకే, కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది మిక్సీ. మీకు కనుక ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.